What's up, guys? Welcome back to Minecraft Survival 26.3 సర్వైవల్ బేస్ చేయాలి. ఇంకా చేయలేదు, చేస్తాను. ఈ లాస్ట్ ఎపిసోడ్లో అయితే అదే లాస్ట్ పార్ట్లో అయితే ఈ పై ఫ్లోర్ కడుతున్నాను కదా ఫస్ట్. కానీ ఫస్ట్ అయితే ఇంటీరియర్ కడేద్దాం, కింద దానికి ఇంటీరియర్ చేసేసి ఆ తర్వాత పై ఫ్లోర్ గురించి చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా? వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఇప్పుడు మనం ఇంటీరియర్ కంప్లీట్ చేసేద్దాం, ఇంకేం చెప్తాం. ఇప్పుడు ఏం చేస్తారంటే కొన్ని ఓక్ లాక్స్ తీసుకోండి. కార్పెట్స్ ఉన్నాయంటే కార్పెట్స్ కూడా ఇలా ప్లేస్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకు ఈ బ్లాక్ ఒక వెళ్ళండి. ఈ బ్లాక్ ప్లేస్లో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇవి పెట్టుకోండి అనమాట. లాక్స్ కాదు, 1 minute. ఇలా లాక్స్ పెట్టుకోండి. ఈ పై బ్లాక్ బ్రేక్ చేసేయండి. ఇక్కడ ల్యాడర్స్ వస్తాయి అనమాట ఈ లాక్స్ మీద. ఫస్ట్ అయితే కింద చేసేద్దాం అనుకున్నాం, కింద చేసేద్దాం. తర్వాత అలాగే ఆపోజిట్లో ఇక్కడ కూడా లాక్స్ పెట్టించుకోండి. ఇక్కడ కరెక్ట్గా అయితే ఇక్కడ కూడా ఒక లాక్ పిల్లర్ చేసేయండి. పిల్లర్స్ ఈ బ్లాక్ని కూడా బ్రేక్ చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే 1 minute, నేను అక్కడ ఉన్న వస్తువులన్నీ తేవాలి ఫస్ట్. ఓకే, వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కూడా అక్కడ పెట్టినట్టే బెడ్ పెట్టండి. ఇక్కడ దీని పక్కన 1 minute పెట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే కొన్ని ట్రాప్ డోర్స్ చేసుకోండి. ట్రాప్ డోర్స్ అయితే చేసుకోండి అనమాట. నేను జంగిల్ ప్లాంక్స్ వాడుతున్నాను కాబట్టి జంగిల్ ట్రాప్ డోర్సే నాకు వస్తాయి కాబట్టి జంగిల్ అయితే ట్రాప్ డోర్స్ చేస్తున్నాను. 2 ఫోన్లో అయ్యే సరిపోతాయి. ఇప్పుడు ట్రాప్ డోర్స్ని ఇలా పెట్టేయండి. అటు సైడ్ కూడా చేయాలి ఇలాగే. కాపీ ఇక్కడ ఏం చేసామో ఎగ్జాక్ట్ కాపీ అటు సైడ్ చేయాలన్నమాట. సో ఇలాగే ఇంకో 2 తీసుకోండి. ఇలాగే ఇంకో 2 తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా అలాగే ప్లేస్ చేసేయండి. ఇప్పుడు దీనిపైన ఏం చేస్తారంటే ఒక ఫర్నెన్స్ పెట్టండి ఈ బ్లాక్ పైన. ఈ బ్లాక్ పైన ప్లేస్ చేయడం నేను రాంగ్ ప్లేస్ చేశాను గైస్. 1 minute. ఇలా ప్లేస్ చేసుకోండి. అక్కడ కూడా మార్చుతా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పై బ్లాక్ మీద ఒక ఫర్నెన్స్, ఇటు సైడ్ కూడా అలాగే చేసేయండి. ఒక ఫర్నెన్స్ ఇంకొకటేమో ఇంకో గ్యాప్లో ఏం చేస్తారంటే ఒక బ్లాస్ట్ ఫర్నెన్స్ పెట్టండి. ఇక్కడ కూడా ఒక బ్లాస్ట్ ఫర్నెన్స్. నేను బ్లాస్ట్ ఫర్నెన్స్ అయితే ఉన్నాయి, చేసుకోలేదు. విలేజ్లో ఉంటే తీసేది. బ్లాస్ట్ ఫర్నెన్స్ 2 ఇవన్నీ కూడా అవసరం అవుతాయి మనకి. ఒక బ్లాస్ట్ ఫర్నెన్స్ రెండిటి ప్లేస్లో కూడా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ఆర్మర్ స్టాండ్ ఎక్కడ ఉండాలమ్మా. ఒక ఆర్మర్ స్టాండ్ తీసుకోండి. ఈ బెడ్ పక్కనే ఇక్కడ ఏం చేస్తానంటే ఆర్మర్ పెట్టండి. ఇప్పుడు నేను వేసుకున్న ఈ ఆర్మర్ అయితే మొత్తం పెడేస్తాను అనమాట దీనికైతే. ఇప్పుడు వీటిని అయితే మీ ఆర్మర్కి అయితే పెట్టేయండి, ఆర్మర్ స్టాండ్కి. ఎందుకంటే ఇప్పుడైతే నేను ఇవి పెడుతున్నాను, ఎందుకంటే నా ఫస్ట్ ఆర్మర్ ఇదే కాబట్టి. ఇది కూడా ఒక యాక్స్, నేను యాక్స్ తెచ్చా అనుకుంటా. యాక్స్ అయితే తెచ్చేసాను. యాక్స్ పెడితే షీల్డ్ పెట్టడం కాదా? ఓ సరేలేండి. అయితే ఈ షీల్డ్ని సపరేట్గా వేరే దాంట్లో పెడదాం. నైట్ అయిపోయిందా? అయ్యో అవుతున్నట్టుగా ఉంది, అవ్వలా.
ఇప్పుడు ఏం చేస్తారంటే మీ దగ్గర కానీ ఏమైనా పాట్ ఉంటే ఇక్కడ ఒక ఇక్కడ ఒక పాట్ పెట్టుకొని అజేలియా ట్రీ పెట్టుకోండి అనమాట. 1 మినిట్ ఒక మంచి పోజ్ పెడదాం. ఈ పోజ్ పెడదాం, ఇది బాగుంది. అజేలియా ట్రీ ఉంటే అజేలియా ఉంటుంది కదా, అది పెట్టి దానిపైన అజేలియా బ్లూమింగ్ అజేలియా లీవ్స్ ఉంటాయి కదా, అవి పెట్టండి. ఇది మన పెట్టు, ఇది జబ్ మీదకి ఎక్కిసినట్టు, అదిగోండి, అది మన పెట్ ప్యారెట్. ఇప్పుడు ఏం చేస్తారంటే 1 మినిట్, నాకు కూడా గుర్తులేదు, వెళ్ళి కాపీ వరల్డ్లో చూసి వస్తా. సో గైస్, మ్యాక్సిమం ఈ ఎపిసోడ్ అయితే మీకు షార్ట్గా వస్తుంది, ఎందుకంటే నేను ఇప్పుడు ఇది నైట్ 10కి అలా రికార్డ్ చేస్తున్నాను కాబట్టి మీకు పొద్దున్నే 8 o'clock పెట్టాలి కాబట్టి కొంచెం వీడియో కూడా లేట్ రావచ్చు, అండ్ వీడియో కూడా షార్ట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 3 blocks బ్రేక్ చేయండి. ఎక్కడైతే మన స్టేర్స్ ఇప్పుడు ఉన్నాయో, ఇది కాదు అయితే ఈ బ్లాక్ కాదు, 1 మినిట్, ఇది ఓకే, ఈ బ్లాక్ కాదు, ఇంకొంచెం ఇటు, ఈ బ్లాక్ ఇలా ఇలా తీసేయండి, ఒక 2 blocks డీప్. తీసిన తర్వాత ఏం చేస్తారంటే క్రాఫ్టింగ్ టేబుల్, ఫస్ట్ అయితే ఒక ఫర్నెన్స్ తీసుకోండి, ఫర్నెన్స్ పెట్టండి. మీరు ఎలా డెకరేట్ చేసుకుంటే చేసుకోండి, నేనైతే ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. నేనైతే ఫర్నెన్స్ పెట్టాను, ఫర్నెన్స్ పైన లాంతర్న్ పెట్టాను, స్టోన్ కట్టర్ పెట్టా. క్రాఫ్టింగ్ టేబుల్ క్రాఫ్టింగ్ టేబుల్ పక్కన పెట్టుకుంటున్నా. క్రాఫ్టింగ్ టేబుల్ పైన ఒక లాంతర్న్ అయితే పెట్టుకుంటా. ఇప్పుడు ఈ ప్లేస్లో ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి ఇక్కడ ఒక స్మితింగ్ టేబుల్ పెట్టేస్తా. ఓకే, నైస్. ఇక్కడికి ఇలా ఓవర్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా పెట్టాం కదా, ఇక్కడ ఒక లాంతర్న్ లైటింగ్ కోసం, లోపల లైటింగ్ కోసం, ఇక్కడ ఒక లాంతర్న్, అండ్ ఇక్కడ ఒక లాంతర్న్. ఇంకా మనకు కావాల్సినవి కొన్ని ల్యాడర్స్ ఇప్పుడు చేసేసుకుంటాను. 1 మినిట్, ల్యాడర్. గైస్, పక్క నుంచి ఏమన్నా ఎవరైనా మాట్లాడే వాయిస్ వస్తే సారీ, నేను అవుట్డోర్లో రికార్డ్ చేస్తున్నాను, అండ్ ఎయిర్ సౌండ్ వచ్చినా సరే సారీ అనమాట. నేను అవుట్డోర్లో అయితే ప్రెజెంట్ రికార్డింగ్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఒకటి అనమాట, ఇలా పెట్టేసుకోండి ఎక్కడానికి, పైకి ఎక్కడానికి. అలాంటప్పుడు మెట్లు ఎందుకు చేసుకోవడం అంటే, ఈ లోపల ఉన్నప్పుడు పైకి వెళ్ళాలి అనుకున్నప్పుడు అప్పుడు ఇవి వాడతారు. పైకి పెట్టేసుకోండి ఇలాగా పూర్తిగా, ఆ పైన క్లోజ్ అయిపోద్ది, అది వేరేది. అలాగే ఇటు సైడ్ కూడా పెట్టేసుకోండి. నాకు ల్యాడర్స్ తక్కువయ్యాయి, నాకు కావాల్సినవి 1 2 3 4 1 2 3 4 కావాలి, ఇంకో 2 కావాలి ల్యాడర్స్. ఓకే, స్టిక్స్ ఎన్ని ల్యాడర్స్ వస్తాయి లావా అసలు? లాగ్స్ లోపల పెట్టేశాను, లాగ్స్ అయితే లోపల పెట్టేశాను, ఈ చెస్ట్లోనే. అన్నీ అయితే ఈ కార్నర్ చెస్ట్లో పడేసా. ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారు, ఇంకేం చేస్తారు, చేస్తారు ల్యాడర్స్ చేసుకోండి. ఒక 2 చాలు, ఒక 2 ల్యాడర్స్ చాలు, అయ్యే ఎక్కువ అయిపోతాయి. ఇలా ప్లేస్ చేసేసుకోండి. ఇంకా మీరు ఏమైనా లుక్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి. సో ఇక్కడితో అయితే ఇంటీరియర్ అయిపోయినట్టే, ఇంకా కింద ఫ్లోర్ ఇంటీరియర్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో పై ఫ్లోర్ కడదాం. ఇంటీరియర్ ఇంకొక ఎపిసోడ్ అంటున్నాను, ఇంకొక పార్ట్లో చేద్దాం. సో ఇంకా ఈరోజు ఎపిసోడ్ కింద చెప్పాను కదా, నైట్ టైం రికార్డ్ చేస్తున్నాను, ఇంకా ఎడిటింగ్ చేసి రేపు పొద్దున్నే పెట్టాలి. ఇంకా తప్పదు, ఈ రోజుకైతే ఇంతే గైస్. నేను ఒకవేళ లాంగ్ వీడియోస్ పెట్టినా మీరు ఎవరు చూడట్లేదు. సో అది గైస్ ఈరోజు ఎపిసోడ్కి. హోప్ అయితే మీకు ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. Bye, friends.